ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన గొప్ప సందేశం ఏంటి అంటే, తల్లిదండ్రులను గౌరవించాలి, హింసించకూడదు. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. చూడండి, తల్లిదండ్రులను గౌరవించాలి, హింసించకూడదు అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఆ సందేశం పిల్లలకు బోధిస్తారు, ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ అంతకంటే ఇంకెక్కువ ఏమీ ఆలోచించరు. సృష్టిలో మానవులే కాదు, ఎవరు జన్మ ఇచ్చినా తల్లే కదా. అందుచేత ఏ తల్లి అయినా గౌరవించతగ్గ తల్లి, ప్రేమించతగ్గ తల్లి. సృష్టి లెక్కలో ప్రతి తల్లి గౌరవించదగ్గదే. ఎంతసేపు మానవులు తల్లిదండ్రులను గౌరవించమంటారు, కానీ ఒక చేప పిల్ల తల్లిని, ఒక కోడి పిల్ల తల్లిని, ఒక మేక పిల్ల తల్లిని, వీటి గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరు ఆలోచించరు. వాటిని, ఆ మేకపిల్ల తల్లిని చంపి, ఆ కోడి పిల్ల తల్లిని చంపి, ఆ గొర్రె పిల్ల తల్లిని చంపి హింసిస్తూ భక్షిస్తూ తన పిల్లలకు ఆహారంగా పెడతారు కదా. మరి ఇక్కడ మళ్ళీ మేము తల్లిదండ్రులం, మమ్మల్ని గౌరవించండి అని వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తారు. వాళ్ళకు సమయం దొరికితే ఏం చేస్తారు? లెక్చర్లు ఇస్తుంటారు. ఇది ఎంతవరకు మనం సమంజసం, ఎంతవరకు మనం ఇక్కడ ఆలోచించాలి? ఎంతసేపు మానవులైన తమ గురించే ఆలోచిస్తున్నారే తప్ప సృష్టిలో ఉన్నటువంటి ఆ సకల జీవరాశుల గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఎవరైతే ఆ సకల జీవరాశుల గురించి ఆలోచిస్తారో వాళ్ళే జీవితంలో చక్కగా ఆనందంగా ఉంటారు. ఆ జీవుల గురించి ఆలోచించని తల్లిదండ్రులు భవిష్యత్తులో నరకం అనుభవించాల్సిందే. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే, ధ్యానం చేస్తేనే ఇవన్నీ ఆలోచించగలుగుతారు, అర్థం చేసుకుంటారు. సృష్టిలో అన్నిటినీ గౌరవిస్తారు, అన్నిటినీ ఆనందంగా జీవించనిస్తారు. ఎప్పుడు? ఈ ధ్యానం చేస్తేనే. ఇదే సృష్టి ధర్మం. సృష్టిలో ఉన్నటువంటి జీవులను రక్షిస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇదే వర్తమాన మహావీరుడు చెప్పినటువంటి జీవించనివ్వు అనే సందేశం. మరి ఈ సందేశం గురించే మనం పూర్తిగా ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇది బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇచ్చినటువంటి సందేశం. మొట్టమొదట మనం తల్లి తండ్రి అంటే ఎవరు అనే ప్రశ్న మనం ఇక్కడ వేసుకుందాం. మనం మన జీవితంలో మనకు దేవుడిని పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే తల్లి. మనం మాటలు మాట్లాడడానికి రాకముందు మనకు మాటలు నేర్పించినది ఎవరు? మన మాటలను అర్థం చేసుకున్న వారు ఎవరు? మనకు ఆకలైన, దాహమైన, భయమైన, బాధైన మనల్ని ఆ బాధపడకుండా, భయపడకుండా తమ బాధగా అనుభవించిన వారు ఎవరు అంటే మన తల్లి తండ్రి కదా. అందరికీ తెలుసు ఈ విషయం, అందరూ తల్లులే. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే,
మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్తున్నా. తల్లి తండ్రి మనకు దేవుడితో సమానం. ఎందుకు? తల్లి మనకు శరీరాన్ని ఇచ్చింది, తండ్రి మనకు మన యొక్క జీవిత దశను ఇచ్చాడు. చూడండి, ఈ తల్లిదండ్రులు చేసే త్యాగం ఎలాంటిదంటే మనకు కనిపించని ఒక మహాయజ్ఞం. తల్లిదండ్రుల గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పుడే ఆ తల్లిదండ్రి యొక్క గొప్పతనం వాళ్ళకు తెలుస్తుంది. తల్లిదండ్రి కానంత వరకు మనం ఎన్ని రకాలుగా వాళ్ళకు ఆ గొప్పతనం గురించి చెప్తే వాళ్ళకు అర్థం కాదు. చూడండి, ఒక తల్లి నవమాసాలు బిడ్డను తన కడుపులో మోసి కూర్చుంటే కూర్చోనికి రాదు, లేస్తే లేవడానికి రాదు, తింటే వాంతులు, ఆహారాన్ని చూస్తే వికారము, ఇలా ఎన్నో రకాలుగా తను బాధపడుతుంది. అయినా సరే ఆ బిడ్డను ఎంతో క్షేమంగా చూసుకుంటుంది. అంతేకాకుండా పడుకోవడానికి తన ఇష్టానుసారం, చూడండి, ఒక ప్రెగ్నెంట్ లేని బోర్లా పడుకుంటుందా? ఎట్టి పరిస్థితిలో పడుకోదు. ఎందుకంటే తన లోపల ఉన్న బిడ్డకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ బిడ్డ ఏమవుతుందో అని చెప్పేసి తన ఇష్టానుసారము పడుకోదు. ఎలా పండుకోవాలో డాక్టర్ ఎలా చెప్తారో అలాగే పడుకుంటుంది. మరి అప్పుడు నిద్ర కూడా సరిగ్గా ఉండదు. మరి ఇంకా ఆ లోపల ఉన్నటువంటి ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, ఆ బిడ్డ తెల్లగా ఉండాలని, బొద్దుగా ఉండాలని, చక్కగా ఆ తల్లి ఆ బిడ్డ లోపల బిడ్డకు వెంట్రుకలు ఎక్కువగా రావాలని, ఇలా రకరకాల కోరికలతో ఆ లోపల ఉన్న బిడ్డకు ఎలాంటి ఆహారాన్ని ఇస్తే, ఎలా ఉంటే నేను చక్కగా ఆ బిడ్డకు జన్మనిస్తాను అని చెప్పేసి తనకు ఇష్టము లేకపోయినా ఆ బిడ్డకు మంచి జరగాలని, మంచిగా ఉండాలని కొన్ని పదార్థాలు ఇష్టము లేకపోయినా కళ్ళు మూసుకొని మింగుతుంది ఆ తల్లి. ఎందుకు? తన కడుపులో ఉన్న బిడ్డ కోసం ఎన్నో రకాలుగా తన యొక్క సహనాన్ని చూపిస్తూ ఆ కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చే వరకు తన ప్రాణాన్నే ఫనంగా పెడుతుంది కదా. ఒక తల్లికి ఒక బిడ్డ పుట్టింది అంటే మళ్ళీ జన్మ ఎత్తినట్టే. ఎన్ని రకాలుగా ఆ తల్లి ఆ బిడ్డను మోసి, ఇంకా ఆ కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డ తన యొక్క చిట్టి చిట్టి కాళ్ళతో ఆ కడుపును తంతుంటే ఎంతో మురిసిపోతుంది కదా. ఇవన్నీ మనం అనుభవించిన వాళ్ళమే. మరి తండ్రి గురించి, తండ్రి ఈ బయటి ప్రపంచంలో ఎండనక, వాననక, అవమానమనక, కష్టమనక, నష్టమనక ఎన్నో రకాలుగా కష్టపడి తన బిడ్డ కోసం డబ్బును సంపాదిస్తాడు. వాళ్ళకు ఫీజులు కట్టడానికి కానీ, చదువులు చదివించడానికి కానీ ఎన్నో రకాలుగా కష్టపడి తన యొక్క పిల్లల్ని చదివిస్తాడు. ఆ బిడ్డ కోరికలు తీర్చడం కోసం చాలాసార్లు తన కోరికల్ని చంపుకొని పిల్లలకు అందచేస్తాడు. ఇలా బిడ్డ త్యాగం చేసే తల్లిదండ్రులను ఆ బిడ్డ కోసమే నా జీవితం అని జీవిస్తుంటాడు. చూడండి, కొంతమంది తల్లిదండ్రి ఉంటారు. తల్లిదండ్రి అనే కంటే తండ్రులు తన బిడ్డ తన కాళ్ళపై తాను జీవిస్తున్నా కూడా ఇంకా నా బిడ్డకు ఎలాంటి కష్టం రాకూడదు అని చెప్పేసి తానే ఎన్నో రకాలుగా ఇంకా సంపాదిస్తూ చూసుకుంటుంటాడు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా లేదా? ఇంకా ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు. తానే ఇంకా పోరాడుతుంటాడు. నాకు ఇంకా శక్తి ఉంది కదా, నేను ఇంకా సంపాదించవచ్చు కదా, నా కొడుకు ఇంకా 4 షాపులు ఇవ్వచ్చు కదా, 4 బిల్డింగ్లు ఇవ్వచ్చు కదా,
4 కార్లు కొనియచ్చు కదా. ఇలా ఎంతసేపు తన పిల్లల కోసమే తపన పడుతుంటాడు ఒక తండ్రి. మరి ఇక్కడ ఇది మనం ఆ తల్లి తండ్రి చేసే త్యాగం అనే కంటే మనం తపస్సు అని చెప్పవచ్చు. అది మామూలు త్యాగం కాదు, వాళ్ళు చేసే తపస్సు. మరి అలాంటి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి? ఇంతకు గౌరవం అంటే ఏంటి అనే విషయానికి వస్తే చూడండి, మనం ఈ మాటలు చెప్తుంటే తల్లిదండ్రిని మంచి చూసుకోరా, మీ అమ్మా నాన్న మంచిగా చూసుకోరా అని ఎవరైనా మాట వరుసకు చెప్తుంటారు. చెప్పినప్పుడు ఏమంటారు వాళ్ళు? మేమేమైనా కొడుతున్నామా, తిడుతున్నామా అంటారు. అంటారా లేదా? మీరు చూసారా? మీకేమైనా చెప్పారా మా అమ్మ నాన్న గిట్లా అని? ఇలాంటి సంభాషణ వస్తుంది. ఇక్కడ కొట్టడం తిట్టడం కంటే గౌరవించడం చాలా ముఖ్యం. గౌరవం అంటే ఏంటి? వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా వాళ్ళు చెప్పే మాటలు మనం వినాలి. కానీ వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటలు వినడానికి వాళ్ళకు సమయమే ఇవ్వరు. చూడండి, అదే తన పిల్లవాడు ఆ మాటలు నేర్చుకునేటప్పుడు, ఆ మాటలు మాట్లాడేటప్పుడు, ఆ మాటలు తడబడుతుంటే ఎంతో సంతోషంగా వింటాడు కదా. సేమ్ అదే మాటలు ఆ తల్లి తండ్రి పెద్దయ్యాక వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటలు తడబడుతుంటాయి. వాళ్ళు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. అక్కడ తన పిల్లలు మాట్లాడేటప్పుడేమో ఎంతో తపనతో వినడానికి ఆసక్తి చూపిస్తారు. అదే తల్లిదండ్రి మాట్లాడుతుంటే ఎంతో విసుక్కుంటారు. మరి పెద్దయ్యాక ఆ మాటలు తడబడం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఇవన్నీ మనం చూస్తుంటాం. ఇది ఇలా కూడా ఉండకూడదు. ఎందుకంటే మనకు మాట రానప్పుడు ఆ తల్లి తండ్రి ఎంతో ప్రేమతో మనకి ఆ మాటల్ని మాట్లాడటం నేర్పించారు. నువ్వు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావంటే కారణం ఏంటి? ఆ తల్లి తండ్రి నేర్పించిన మాటలే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మరి అలాంటి తల్లిదండ్రిని నువ్వు గౌరవించకుండా వాళ్ళు మాట్లాడేటప్పుడు విసుక్కోవడం ఎంతవరకు సమంజసం? ఇది ఎక్కడ గౌరవం? నీ పిల్లలని నీవు ఎంత ప్రేమగా, ఆప్యాయంగా, ఓపికగా ఎలా చూసుకుంటున్నావో, ఎలా చూస్తున్నావో అలాగే నీవు కాదు, నిన్ను కనుక్కున్న తల్లి తండ్రిని కూడా నీవు అలాగే చూడాలి. అంతేకాని ఆ వృద్ధాప్యం వచ్చినాక వాళ్ళను ఒంటరిగా వదిలిపెట్టడం మహాపాపం. అంతకంటే ఇంకొక పాపం ఇంకా లేదు కాక లేదు. మనం వారితో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏమి పంచభక్ష పరమాలు మన నోటి నుంచి వచ్చే మాటలు, ఆ మాట్లాడేటప్పుడు గౌరవంగా, వినయంగా, కృతజ్ఞతగా మాట్లాడాలి. అంతకంటే ఏమీ లేదు. అంతేకాని వాళ్ళను మన యొక్క మాటలతో శారీరకంగా, మానసికంగా మన యొక్క మాటలతో బాధ పెడుతుంటారు. అందరూ కాదండి, కొంతమంది మాత్రమే. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే చాలామంది ఆ తల్లిదండ్రికి తిండి సరిగ్గా పెట్టరు. ఒకవేళ పెట్టినా ఒక ప్లేట్లో పెట్టి ఇలా ముందుకు వేసేస్తుంటారు కదా. ఉన్నారు కదా అలాంటి వాళ్ళు, ఎంతోమంది ఉన్నారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా సరిగ్గా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం. ఏమంటారు? మీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదంటారు. మీరు బ్రతికుండి నాకేం లాభం అంటారు. మీరేం నాకు చేసి పెట్టారు అని చెప్తారు. ఒక్క నిమిషం ఆలోచించాలి. మీరు నాకు ఏం చేసి పెట్టారు కాదు, నీకు జన్మనివ్వడమే వాళ్ళు చేసి పెట్టింది. అంతకంటే గొప్పది ఇంకేమీ లేదు. ఇలా రకరకాలుగా మన మాటలతో హింసించడం, మాట్లాడడం చాలా బాధ కలుగుతుంది. చూడండి, ఈ శరీరానికి ఏదైనా గాయం అవుతే అది మందు పోసి తగ్గించుకోవచ్చండి.
అదే మనసుకు బాధ కలిగితే అది చచ్చే వరకు వాళ్ళు మరచిపోరు. అంతటి బాధ ఈ మానసికమైనటువంటి బాధ. మరి ఈ తల్లిదండ్రులను బాధ పెట్టిన వారి జీవితం ఏమవుతుంది అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఇది శాపం కాదు, కానీ ఇది కర్మ సిద్ధాంతం. ఆ తల్లి తండ్రులు కనుక కన్నీరు పెడితే మన జీవితానికి చాలా భయంకరమైంది. ఇది అందరికీ అర్థం కావటం లేదు, కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం. వాళ్ళేమి వాళ్ళ నోటితో శపించాల్సిన అవసరం లేదు. వారి మనసు బాధపడితే చాలు. అలాంటి వ్యక్తుల జీవితంలో ఎంత సంపాదించినా, ఏ తల్లిదండ్రినైతే వీళ్ళు సుఖంగా సంతోషంగా చూసుకోరో అలాంటి బిడ్డలు ఎంత సంపాదించిన వాళ్ళకు ఏమీ లాభం ఉండదు. కుటుంబంలో శాంతి ఉండదు. ఎందుకంటే నువ్వు ఎలా చూస్తున్నావో నీ పిల్లలు కూడా అలాగే నిన్ను చూస్తారు. అదే ప్రవర్తన వస్తుంది. అంతే కదా. మనం మన పిల్లలకు కొన్ని మాటలు ఏమి నేర్పించం మనం. ఆటోమేటిక్గా వాళ్ళే నేర్చుకుంటారు. ఎందుకు అంటే మనం మాట్లాడే మాటల్ని చూస్తే వాళ్ళు నేర్చుకుంటారు. మరి వాళ్ళ యొక్క మనసు కూడా ఎప్పుడు అస్థిరతతోనే ఉంటుంది. ఎందుకంటే మన మూలాన్ని అవమానించిన వాడు ఎప్పుడూ ఎదగడు. ఇక్కడ మూలం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు ఎవరైతే జన్మనిస్తారో వారు మనల్ని పెంచినవారు మన జీవితానికి ఆధారమైనవారు. ఎవరు? మన తల్లిదండ్రి, మరి గురువులు. వీళ్ళను అవమానించడం అంటే మాటలతో తక్కువ చేయడం, గౌరవం ఇవ్వకపోవడం, నిర్లక్ష్యం చేయడం, ఇలాంటివన్నీ మనం చేస్తే మన జీవితంలో మనకు కూడా అదే లభిస్తుంది. చూడండి, మనకి ఎన్ని కోట్లు సంపాదించామన్నది కాదు, ఎంత ఆస్తి ఉంది అన్నది కాదు, బాగా ఎదిగారు, వాళ్ళ దగ్గర ఇంత ఆస్తి ఉంది, అంత ఆస్తి ఉంది, ఇన్ని పదవులున్నాయి, అన్ని పదవులున్నాయి అని అనడం ఇక్కడ ముఖ్యం కాదు. మనం ఎంత సుఖంగా, ఎంత శాంతిగా మనం జీవిస్తున్నాం, ఎంత స్థిరత్వంతో ఉన్నాం, మన జీవితం ఎంత బాగా నడుస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఈ వాక్యం మనకిచ్చే సందేశం ఏంటంటే, మన జీవితానికి మూలమైన తల్లిదండ్రులను మనం గౌరవించకుండా వారిని అవమానించి బాధ పెట్టినట్లయితే అక్కడ నిజమైన శాంతి, స్థిరమైన అభివృద్ధి మనం ఎప్పుడూ పొందము. అది అసాధ్యమే. ఇంకా ఇక్కడ బయట సంపాదనలు ఎంత బాగున్నా మనసులో శాంతి లేకపోతే ఏమి లాభము? ఏమీ లాభం లేదు. చూడండి, ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు దాన్ని ఏమంటారు, వేరు. ఆ వేర్లు కోసేస్తే ఆ చెట్టు ఎలా ఉంటుంది? బతికుంటుందా? అది ఎండిపోతుంది. ఆ వేరు కోసిన చెట్టు ఎలా ఎండిపోతుందో, మన మూలాన్ని అవమానించిన ఆ పిల్లలు కూడా అలాగే క్షీణించిపోతారు. మీరు అనుకోవచ్చు, ఇదంతా ఉట్టి మాటలు, ఎంతోమంది తల్లిదండ్రిని విడిచిపెట్టిన వాళ్ళు బాగుంటారు. చూడండి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో. మనం ఏది చేస్తే అదే మనకు వస్తుంది. మన మూలాన్ని ఎవరైతే గౌరవించిన వాడే నిజంగా ఎదుగుతాడు తప్ప, అవమానించిన వారు లోపలే క్షీణించిపోతారు. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు తప్పు చేస్తే అనే విషయం కూడా అంటారు. మేము బాగానే ఉంటాం కానీ మా తల్లిదండ్రులు తప్పు చేస్తే అనే విషయం కూడా మాట్లాడుతుంటారు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. తల్లిదండ్రులు కూడా మనుషులే. మరి వాళ్ళకు కూడా కోపము, భయము, అపోహలు ఇవన్నీ వాళ్ళకు కూడా ఉంటాయి. కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం వాటిని చూపించడంలో మనమే గౌరవంతో ఉండాలి. ఎందుకంటే చిన్నప్పుడు మనం తప్పు చేస్తే మనల్ని ఎంత సహనంతో, ఓపికతో వాళ్ళు మనల్ని సరిదిద్దారు కదా. మరి ఇప్పుడు అదే సహనం మనం మన తల్లిదండ్రి పట్ల చూపించాలి. అంతేకాని కోపంతో, అవమానంతో అక్కడ
చేస్తే వాళ్ళు ఇంకా ఎంతో బాధకు గురి అవుతారు. అంతే కదా? తల్లిదండ్రి పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ మనసు మెత్తగా అవుతుంది. మరి ఇంకా ఇక్కడ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే కూడా ఆ తల్లిదండ్రి యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలి. నువ్వు ఏ జీవితంలో నువ్వు ముందడుగు వేయాలంటే తల్లిదండ్రి ఆశీర్వాదం తప్పక ఉండాలి. నువ్వు ఎన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు చేసినా ఏమీ లాభం లేదు. తల్లిదండ్రిని బాధ పెట్టి నువ్వు ఎన్ని చేసినా ఆ పుణ్యం నిలబడదు. ఆ భగవంతుడు కూడా నిన్ను ప్రశ్నిస్తాడు, నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా చూస్తున్నావు అని. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నేటి సమాజంలో ఎలా ఉంది అంటే ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రి ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఎంతసేపు పిల్లలు ఆ డబ్బు సంపాదించడంలో లేదా ఈ ఫోన్లతో, పదవులతో ఎంతసేపు దానిపైనే వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపేస్తున్నారు. కానీ ఇంట్లో తల్లిదండ్రి ఉన్నారు అనే విషయమే మర్చిపోతున్నారు. అసలు ఆ మానవత్వమే లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి తల్లిదండ్రి ఏంటి అంటే, మనం మన పిల్లల్ని మన పిల్లలు మనల్ని ఎలా చూసుకోవాలి అని అనుకుంటున్నామో, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిని మనం కూడా ఆ విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ సకల జీవరాశులను ప్రేమించే గుణం ప్రతి ఒక్క మానవుడికి ఉండాలి. సృష్టిలో జన్మనిచ్చే ప్రతి తల్లి ఏం తల్లి? మానవులైతే మనం ఎట్లా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రతి జీవి, ఏ జీవి? తల్లినిచ్చే జీవి, తల్లి అయ్యే జీవి ఏదైతే ఉందో వాటిని మనం కాపాడుతుంటాం. అవి మనం తినడానికే ఉన్నాయి కదా, మన కోసమే ఉన్నాయి కదా, మనం తినకపోతే అవి సృష్టిలో పెరిగిపోతాయి కదా అనే ఒక భావనతో వాటిని చంపి, భక్షించి, తిని, వీళ్ళు తింటూ తమ పిల్లలకు పెడుతున్నారే, ఆ పాపం ఎప్పుడూ వాళ్ళను వదిలిపెట్టదు. ఇది మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం. ఈ మాట ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల్ని రక్షిస్తూ తమ పిల్లలకు సరైన ఆహారాన్ని అందిస్తారో, సరైన మార్గాన్ని చూపిస్తారో వాళ్ళు అప్పుడు ఆనందంగా జీవిస్తారు. మరి మన పిల్లల్ని మనం ఎలా చూసుకుంటున్నామో సృష్టిలో అన్నిటినీ అలా చూసుకోవాలి. మరి ఇక్కడ మన బాధ్యత తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి. నువ్వు ఏదైతే ఈ సృష్టిలో ఇస్తున్నావో సృష్టికి, అదే నీకు తిరిగి ఇస్తుంది అనే కర్మ సిద్ధాంతం యొక్క వాక్యము కూడా మనం మరచిపోవద్దు. ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రిని ఒంటరిగా వదిలావు, ఏదో వృద్ధాశ్రమంలో చేర్చావు. రేపటి నాడు నీకు అదే పరిస్థితి వస్తుంది అనే విషయం తప్పక గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న సన్నివేశం చెప్తాను మీకు నేను. ఇది రియల్గా జరిగింది. మనం మామూలుగా కథల్లో తెలుసుకుంటాం, కానీ రియల్గా జరిగిన సన్నివేశం ఏంటంటే, ఒక తల్లి తండ్రికి ఒకటే కొడుకు. పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళకు బిడ్డలు లేరు, ఎవరు లేరు, ఒకటే ఒక కొడుకు. పెళ్ళైన తర్వాత ఆ తల్లి తండ్రిని విడిచిపెట్టి నాతో ఉండాలి, అలా అయితేనే నీతో ఉంటాను, లేదంటే నేను వెళ్ళిపోతాను. మరి ఆ కొడుకు ఎంత కఠినాత్ముడు అనాలన్నా ఏమనాలో నాకు అర్థం కాదు. కానీ అలాంటి వాడు తల్లిదండ్రిని వదిలిపెట్టి భార్యతో ఉన్నాడు. కనీసం ఆ తల్లి తండ్రి ఆ కొడుకు కలిసే అవకాశం కూడా లేదు. ఇంటికి వాళ్ళు పోవద్దు, వాళ్ళు వీళ్ళింటికి రావద్దు, ఎక్కడో బయట కలుసుకోవాలి వాళ్ళు. అదొక విషయం.
మరి వాళ్ళు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఇది సహజం కదా. వాళ్ళకు ఒకే కొడుకు, వీళ్ళకు ఒకే కొడుకు, వాళ్ళకు ఒకే కొడుకు. వీడు చదివించి చేసిన తర్వాత పెరిగి పెద్దయ్యాక వీడు కూడా పెళ్లి కాకముందే తల్లిదండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా చూడండి వాళ్ళ బాధ ఎలా ఉంటుంది. అంటే మనం కథల్లో వింటున్నాం, లేదా పెద్దలు చెప్పిన మాటను తెలుసుకుంటున్నాం. ఏంటి, ఈ సృష్టికి నీవేదిస్తే అదే వస్తుంది అని. కానీ ఇది రియల్గా నా కళ్ళతో నేను చూశాను. జరిగిందా లేదా? నీవు ఆ కనుకున్న తల్లికి నవమాసాలు పోసి కన్నది. నీవు నీ పిల్లను ఎలా కన్నావో ఆమె కూడా అలానే కన్నది. నువ్వు ఎప్పుడైతే ఆ తల్లికి ఆ కొడుకును దూరం చేశావో నీ కొడుకు దూరం అయ్యాడు. అట్లా సృష్టిలో ఈ కర్మ సిద్ధాంతం తప్పక చూస్తూనే ఉంటుంది. ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు. కర్మ సిద్ధాంతం బాగా గుర్తుంచుకోవాలి. అందుకే ఎప్పుడైనా సరే మనకు చేతనైతే ఇతరులకు సహాయం చేయడానికి చూడాలి, కానీ అపకారం చేసేటట్టు ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మరి పత్రిజీ ఊరికేనే చెప్పాడా? తల్లిదండ్రుల్ని గౌరవించాలి కానీ హింసించకూడదు. ఒక మానవులకే చెప్పలేదు ఆయన, సృష్టిలో ఉన్నటువంటి సకల జీవల రాశుల గురించి చెప్పాడు. అందుకే మనమందరము ఇప్పటి నుంచి ఏం చేద్దాం, మనకు తెలిసిన ఈ మంచిని 10 మందికి చెప్తాం. ఏ బిడ్డను ఏ జీవిని హింసించవద్దు, అందరినీ ప్రేమించు, కృతజ్ఞతతో ఉండు, అదే మనల్ని కాపాడుతుంది. అప్పుడే మనం ఆనందంగా జీవిస్తాం అనే విషయం ప్రతి ఒక్కరం గుర్తుంచుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.